సిపిఎం పార్టీ జిల్లా సెక్రటేరియట్ సమావేశం ఈరోజు భీమవరంలో మెంటేవారి తోటలోని సుందరయ్య భవనంలో జరిగింది. ప్రజా సమస్యల్ని చర్చించాం. ప్రభుత్వం రైతులకు విడుదల చేయాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీ, ఇతర పథకాలైనటువంటి ఈబీసీ నేస్తం, అమ్మఒడి, ఆసరా, ఈ పథకాల డబ్బు లబ్ధిదారులకి జమ కాలేదు. వాస్తవంగా ఇవి ఫిబ్రవరి మార్చి నెలల్లోనే జమ కావాల్సి ఉంది. ప్రభుత్వం బటన్ నొక్కింది తప్ప డబ్బులు విడుదల చేయలేదు. దీనివల్ల లబ్ధిదారులకి చేరలేదు. ఆ తర్వాత ఏమో ఎన్నికల కోడ్ అడ్డొచ్చింది. ప్రభుత్వం తక్షణం ఈ లబ్ధిదారులకి ఆ డబ్బుని విడుదల చేయాలని సిపిఎం పార్టీ సమావేశం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ధాన్యం ముమ్మరంగా మాసూళ్ళైన కొనుగోళ్లు చాలా ఆలస్యంగా జరుగుతున్నాయి. వాతావరణమేమో ఇబ్బందిగా ఉంది. రైతులకు అవసరమైనటువంటి సంచులేమో ఇవ్వట్లేదు. ఆర్బీకే కేంద్రాలకు వెళ్తూ ఉంటేనేమో రైతులకు సంచులు దొరకట్లేదు. బ్రోకర్ల దగ్గర మాత్రం సంచులు పుష్కలంగా ఉంటున్నాయి. ప్రభుత్వం ఏమో సంచుల కొరత లేదని చెబుతుంది. రైతులేమో ఇబ్బంది పడుతున్నారు. ధాన్యం కొనుగోళ్లు తక్షణం చేయాలి. అవసరమైనటువంటి సంచుల్ని సరఫరా చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి. డబ్బుల్ని కూడా వెంటనే చెల్లించాలని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. వేసవి కరెంటు కోతలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కరెంటు కోతలు లేకుండా చూడాలని కోరుతున్నాం. త్రాగునీరు కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందిగా ఉంది. నీరు కలుషితం అవుతుంది, రోగాలు వచ్చే ప్రమాదం ఉంది. పరిశుభ్రమైనటువంటి త్రాగునీటిని అందరికీ అందించేలాగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ప్రభుత్వమే అన్ని ప్రాంతాల్లో కూడా చలివేంద్రాలు నిర్వహించాలని కోరుతున్నాం. స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్నాయి తప్ప ప్రభుత్వం ఎక్కడ చలివేంద్రాలు నిర్వహించలేదు, చలువు పందిళ్ళు లేదు. ప్రజలేమో తీవ్రమైనటువంటి ఎండలకి అల్లాడుతున్నారు. వచ్చేదేమో రోహిణీ కార్తీ. ప్రభుత్వం తక్షణం ప్రజలకు ఉపశమన చర్యలు తీసుకోవాలి. అన్ని ప్రాంతాల్లో కూడా చలివేంద్రాలు, మంచినీరు అందించే ఏర్పాట్లు చేయాలని కోరుతున్నాం. రద్దీగా ఉండేటువంటి ప్రాంతాల్లో, రైల్వే గేట్లు వేసేటువంటి ప్రాంతాల్లో చలువు పందిళ్ళు వేసి ప్రజలని ఎండబారి నుంచి, వడదెబ్బ నుంచి కాపాడాలని కోరుతున్నాం. జిల్లాలో భవిష్యత్తులో సిపిఎం పార్టీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుంది, ఆందోళన చేస్తుంది. ఈ కృషిలో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తారు.